హైడ్రా కూల్చివేతలతో మూసీ పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. వీకెండ్ వస్తూ ఉండటంతో మూసీ నివాసితుల గుండెల్లో గుబులు పుడుతోంది. ఇప్పటికే పలు చోట్ల అధికారులు సర్వే చేసి పలువురికి నోటీసులు కూడా జారీ చేశారు. కొన్ని చోట్ల అక్రమ నిర్మాణాలను గుర్తించి రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేశారు. శని ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టనుండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మూసీ నివాసితుల ఆవేదనపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. ప్రాంత నివాసుల్లో హై టెన్షన్ నెలకొంది. వీకెండ్ వస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే చూసుకోవచ్చు, హైడ్రా ముందు నుంచి కూడా వీకెండ్లోనే కూల్చివేతలు ప్రారంభించింది. అదేవిధంగా రేపు ఎల్లుండి వీకెండ్ రావడంతో ఒక్కసారిగా ఇక్కడ మూసీ పరివాహక ప్రాంత నివాసులైతే భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే దాదాపుగా నిన్న అధికారులందరూ కూడా వచ్చి సర్వే చేసి అక్రమ నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి, రివర్ బెడ్లు ఎన్ని ఉన్నాయి అనే, బఫర్ జోన్లో ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి పూర్తిగా సర్వే చేసినటువంటి పరిస్థితి. అయితే కొంత మేర నిన్న అధికారులు కూడా మార్కింగ్ చేయడానికి వచ్చినటువంటి అధికారులపైన కూడా కొంతమంది స్థానికులైతే మేము ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నివసిస్తున్నాము, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే ఎలా అని చెప్పేసి కూడా కొంతమంది స్థానికులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కొంతమంది నివాసితులు అయితే ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఎప్పుడు నిర్మాణాలు ఇక్కడ కొనసాగిస్తున్నారు, సో ఎన్నిళ్ళకి ఇక్కడ ఆర్బీఎక్స్ అనేది మార్కింగ్ చేశారు? మార్కింగ్ వచ్చేసి ఈ ప్రాంతం నుంచి ఇటువైపు ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా వేశారు. మూసి అక్కడ చాలా దూరం ఉన్నది, కానీ ఇక్కడ వరకు మార్క్ చేయడం జరిగింది. మేము గత 30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటా ఉన్నాం. ఇక్కడ ప్రభుత్వం అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చింది, హౌస్ పర్మిషన్ ఇచ్చింది, హౌస్ ట్యాక్స్ రెగ్యులర్గా ప్రతి నెల హౌస్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నది. రోడ్ వేసింది, మంచినీళ్ళు ఇచ్చింది, డ్రైనేజ్ ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది, అన్ని సౌకర్యాలు కల్పించింది. అన్నిటికీ మేము ట్యాక్స్ కట్టాం. ఇవాళ నేను మా గ్రామంలో 3 ఎకరాల భూమి అమ్మి ఇక్కడ ప్లాట్లు కొన్నాం. ఇక్కడ 3 ఎకరాల భూమి ఇవాళ 3 కోట్లు అయింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న ఈ యొక్క ప్లాట్ని ఇక్కడ ఉన్నటువంటి అక్కడ భూమి పోయింది, ఇక్కడ ప్లాట్ పోతా ఉన్నది. ఏం చేయాలి? అందుకని ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. పేదవాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళని కూలగొట్టి రేపు డబుల్ బెడ్రూమ్లో పంపిస్తున్నాడు. ఇంకో ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టుకున్నాము. ₹1 ఆయన పర్మిషన్ ఇస్తారే కట్టాము. ఇప్పుడు పర్మిషన్ ఇస్తాడు ఎట్లా, కూలగొడతాడు ఎట్లా? అందుకని మేము ట్యాక్స్ కట్టేది మేమే. ట్యాక్స్ తీసుకోవడం వాళ్ళ వంతే, నీళ్లు కరెక్ట్ ఇవ్వడం వాళ్ళ వంతే, కరెంట్ ఇవ్వడం వాళ్ళ వంతే, అన్ని ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ దీన్ని కూలగొడతామని చెప్పేసి ముందుకు వచ్చేసి ఎలాంటి అనుమతులు లేకుండా నువ్వు ఎప్పుడు కూలగొడతావు కూడా చెప్తలేడు. వేసేసి ఆడ బోర్డు వేసేసి ఆర్బీఎక్స్ వేసేసి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇప్పుడు ఇవాళ కూలగొడతారు. రాత్రి ప్రజలందరూ కూడా చాలా అయోమయంలో గురి అయిపోయినటువంటి పరిస్థితి. జేసీబీ వచ్చినా కూడా ప్రజలు గుండెలు పగలేలా రోధించేటువంటి పరిస్థితి. ఇప్పుడు కూలిపోతుందా, అప్పుడు కూలిపోతుందా, ఎప్పుడు కూలిపోతుందో తెలియనటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి ప్రకటన ఇవ్వకుండా అడ్డగోలుగా ప్రజల మీద దాడి చేసి దుర్మార్గంగా ఇలా ఇల్లు కూల్చేస్తా అని చెప్పి చాలా దుర్మార్గమైన విషయం. రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. అమ్మ, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? మీరు నిన్న అధికారులు ఎంతమంది వచ్చారు, ఏం చెప్పారు మీకు? వచ్చిర్రు మేడం, చాలా మంది వచ్చిర్రు, ముట్టడించిరు మమ్మల్ని. మేము అక్కడిక్కడ ఆపుకున్నాము, కొట్లాడినాము. రెడ్ జోన్ వేస్తామంటే వేయనియలేదు. మేము కొన్ని ఇళ్ళకి వేసిరు, కొన్ని ఇళ్ళకి వేయలేదు. కొట్లాడి చేసినాము. ఆయన ఎవరు ఈయర్వ సారో ఎవరో వచ్చిండ్రు, మాట్లాడిండు మాతోటి. అమ్మ మీకు ఈ ఇండ్లు కావాలన్నా అని అడిగిండు. మా ఇండ్లు మాకు కావాలి సార్ అని చెప్పినాము. మాకు ఏ డబల్ బెడ్రూమ్లు వద్దు సార్, మాకు ఇండ్లు మాకు కావాలి, మేము ఇక్కడనే ఉంటాము. మేము కొనుక్కొని ఒకరు 20 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు, 40 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు. మేమైతే బంగారం మొత్తం బ్యాంకులో పెట్టుకొని అమ్ముకొని కొనుక్కున్న వాళ్ళం కూడా ఉన్నాం. మేము ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బతకటోళ్ళు ఉన్నారు, రేకులు వేసుకొని బతకటోళ్ళు ఉన్నాం. అంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టలేక చిన్న చిన్న రేకులు వేసుకొని కొనుక్కొని బతుకుతున్నాం మేము. మా సొంటలకి ఏం న్యాయం చేస్తాడు మరి? ఆయన న్యాయం చేస్తాడని మేము గెలిపించుకున్నాం. ఇప్పుడు మమ్మల్ని అన్యాయం చేస్తున్నాడు. మాకేం న్యాయం చేస్తాడు? మాకు ఎక్కడ ఇచ్చినా మేము పోము. మమ్మల్ని చంపేసినా, మాకు ఏది చేసినా మేము ఇక్కడనే ఉంటాం. ఇప్పటికే చూసుకోవచ్చు, హైడ్రా అంటే ఇటు చెరువు పరిధిలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ఈ 3 పరిధిలో ఉన్నట్టయితే ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్పేసి కూడా హైడ్రా అనేది సంస్థ ఏర్పాటు చేసి, అందులో భాగంగానే ఈ బఫర్ జోన్లో నిర్మించినటువంటి నిర్మాణాలు అయితే అక్రమంగా కిందికే వస్తాయని చెప్పేసి ఇటు హైడ్రా అధికారులు కూడా చెప్పడం జరిగింది. దీనికి ఏమంటారు? అక్రమంగా సంబంధించలేదు. మేము పర్మిషన్ ఎందుకు ఇచ్చినాం, గవర్నమెంట్ లోన్ ఎందుకు ఇచ్చింది, మాకు ట్యాక్సీ కట్టించుకుంటున్నాం కదా. 6 నెలల కింద ఇది రోడ్డు పడ్డది. మళ్ళీ అప్పుడు ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చి ప్రజలను అన్యాయం చేయలేదే. మా పిల్లలు గుంజుకోలే కదా. 30 సంవత్సరాల నుంచి ఈయనే ఉన్నాం, ఈయనే పెరిగినాం మేడం. మాకు ఆక్రమించడం లేదు. ఇక్కడ అంతా పట్టా భూమిలు. 30 సంవత్సరాలు నా తాత ముత్తాతల నుంచి ఈయనే ఉన్నాం. మా అమ్మలు కూడా ఈయనే ఉన్నాం. మా పిల్లలు ఉసురం అయితే మాకు తగులుతుంది. ప్రభుత్వం మేము గెలిపించుకుంది ఇందుకేనా మేడం? మాకు ఇప్పటికే డబల్ బెడ్రూమ్లు కూడా వసతులు బాగున్నాయి, అన్నీ ఉన్నాయని చెప్పేసి కూడా పునరావాసం కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇస్తుంది. దీనికి ఏమంటారు? ఉంటాం
రేవంత్ రెడ్డి సార్ని పోయి ఒక వారం రోజులు ఉండమనండి, ఉన్నాక మేము పోయి ఉంటాం ఆడ. అట్లా కాదు మేడం, మేము రూపాయి జమ చేసి కొనుక్కున్నాం. మేమేమో ఆక్రమించుకుంటే మీరు అన్నట్టుగా ఎలగొడితే వెళ్ళిపోతాం. మేము రూపాయి జమ చేసి 10 లక్షలు లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నాం. ఏదో మా స్తోమతకు తగ్గట్టు. ఇవాళ మాకు ఏమి ఇవ్వకుండా బొమ్మంటే ఎట్టబోతాం చెప్పండి? మా ఇంట్లో మేమే ఉంటాం. సస్తే సంపేషమను. ఒక్కొక్క దగ్గరనేమో ఇంట్లో దగ్గరకు వచ్చింది, ఒక దగ్గరనేమో మూసీ రివర్ దగ్గరకు వచ్చింది, ఒక దగ్గరకు వచ్చేసరికి ఎడల్పు వచ్చింది. ఎందుకు వస్తుంది అట్లా అంటే వాళ్ళ ఇండ్లు చూసుకొని తీసుకొచ్చింది అన్నట్టు. సో చూస్తున్నాం కదా, మొత్తం మీద ఇక్కడ పబ్లిక్ అయితే మొత్తం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం ఇప్పటికైతే మూసీ నది ప్రక్షాళన చేద్దామనే ఉద్దేశంతో ఇప్పటికీ ఎఫ్టీఎల్ పరిధిలో అలాగే బఫర్ జోన్ పరిధిలో నది ఒడ్డున నిర్మించేటువంటి నిర్మాణాల పరిధిలో ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా కూల్చివేసి ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్లు ఏర్పాటు చేశారో అక్కడికి పునరావాసం కల్పించే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం మేము ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉంటున్నాము, మేము అక్రమంగా ఇల్లునే నిర్మించలేదు, మేము పట్టా భద్రులము, మేము పట్టా ఉంది, మా ఇంట్లో కూడా అన్ని పట్టా ల్యాండ్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అలాగే చూసుకోవచ్చు, నిన్న చాలా మంది అధికారులు కూడా ఇక్కడికి వచ్చి RBX మార్కింగ్ కూడా చేయడం జరిగింది. అయితే కొన్ని ఇండ్లకైతే మార్కింగ్ చేయకుండా ఆపుకున్నామని చెప్పేసి కూడా కొంతమంది స్థానికులు అయితే చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే ప్రభుత్వం ఒకవైపు ప్రక్షాళన వైజ్గా అయితే ముందుకెళ్ళిపోతుంది, కానీ మరోవైపు మాత్రం స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చైతన్యపురిలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హర్షితో, లహరి ఐ న్యూస్, హైదరాబాద్.